హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైవ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. మనీ మంత్ర 2 ఎపిసోడ్ 21. ఎప్పుడైతే మీ కోరికలను మీరు బలవంతంగా అణచిపెడతారో మీరు బలమున్న బలహీనుల కిందే లెక్క. దీనివల్ల మీరు మీ ఆత్మకు బాధ పెట్టిన వారవుతారే తప్ప మీరేమి సాధించలేరు. ఇప్పటి వరకు మీరెన్నో కోరికలతో సతమతమవుతూ వాటికేసి కనీసం చూడకుండా అణిచిపెట్టారు. ఎందుకంటే మీరు దానికి సరిపోరు అనే గట్టి నమ్మకం మీలో దృఢంగా నాటుకుపోయింది. కానీ ఇక్కడ సృష్టించబడిన అన్నీ మీకోసం ఎదురు చూస్తున్నాయి. ఒక్కసారి వాటన్నిటినీ ఒక్కసారి పరిశీలించండి. ఇప్పటి వరకు మీరేమి కోల్పోయారో ఒక్కొక్కటిగా మెల్లిగా తీర్చుకోవడం మొదలు పెట్టండి. డబ్బు వాటంతట అదే వచ్చి తీరుతుంది. వాటి కోసం మీరు ఆలోచించినప్పుడే రావడం మొదలవుతుంది. మీరు కేవలం ఆశించాలి అంతే. డబ్బు గురించి మీరు ఒక కోరికను పెట్టుకుంటే అది ఊహించినట్టు లేదా అయినట్టు పదే 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 మీరు దాన్నే ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఏదో ఒక తలుపులు తెరుచుతూ నీవు అనుకున్న కోరిక అవుతుంది. ఒక్కసారి మీరు ఏదైనా సరే ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఏదైతే కావాలో దాని మీదనే పడుకునేటప్పుడు మీరు ఎప్పుడైతే నిద్రలో జారుతారో అప్పుడు కలలు కనుక్కుంటూ అది ఊహించుకుంటూ అది అయినట్టు కోరికను మీరు పండుకోండి. ఖచ్చితంగా మీకు కొన్ని రోజుల్లో మీకు అది నీకు అడిగింది ఇస్తుంది. మీరు ఎప్పుడైతే మీ కోరికను చంపుకుంటారో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడైనా సిటీకి వెళ్ళారనుకుందాం, లేదా మీరు ఎవరైనా మంచి కారు ఉన్నదనుకుందాం, ఆ కారును మీరు చూడడమే తప్ప మీరు ఎప్పుడు సంపాదిస్తారు, మీరు ఎప్పుడు తీసుకుంటారు? ఇక్కడ మీరు సాధించాల్సి ఒకటే, మీరు అనుకున్న కోరిక రీచ్ అవ్వడం, దాని మీద నమ్మకం పెట్టడం, గట్టిగా అనుకోవడం. గట్టిగా అనుకో అవుతుందిలే, మన సాయి పల్లవి గారు చెప్పిందే కదా. సో ఫిదా మూవీలో చూసి ఇన్స్పైర్ కాండి. ఏది ఉన్నా నమ్మకం మీ మీద దృఢంగా నాటుకుపోయింది అంటే మీ ఒక ఆలోచన నెగిటివ్ అనేది మీరు దానికి అలా కనెక్ట్ చేసి ఉంచారు. ఎక్కడ కూడా బలవంతం అనేది ఉండకూడదు. నీ జీవితంలో చాలా ప్రేమతో కలిగి ఉండాలి. నీకు ఇది కావాలి అన్నప్పుడు చాలా ప్రేమతో ఊహించండి, చాలా ఫీల్ అవ్వండి. మీరు ఎంత ప్రేమిస్తారో మీ డబ్బుకి కానీ మీ కోరికలు కానీ అంత ఈజీగా అంత తొందరగా మీకు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. కోరుకోవడం అంతే, మీకు లేట్ చేయకని. అర్థమైంది అనుకుంటా. ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు.